वीडियो चालू है। చిన్ననాటి మిత్రుడు హై స్కూల్ నుంచి కలిసి చదువుకుంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా స్నేహానికి అర్థం తెలిపే విధంగా అందరం కూడా అనేక రకాల సందర్భాలలో కలిసిమెలిసి అనేక విషయాల మీద అందరం కూడా కలిసి ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో బాల్యమిత్రుడైనటువంటి కారం శంకర్ గారు ఇటీవల వారు ఇప్పుడే కాదు మంచి కవి, వారి కవిత్వం ద్వారా ఒక రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మా అందరి నుంచి తెచ్చినటువంటి ఒక వ్యక్తి పోలీసు ఉద్యోగం చేస్తూ ఇలా పోలీసు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు కర్కశంగా ఉంటారు. కానీ ఆయన కర్కశంగా పోకుండా ఓన్లీ సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలలో ఒక మార్పు తెచ్చే విధంగా ప్రజలలో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి కవిత్వాలు రాసుకుంటూ అనేక స్ఫూర్తినిచ్చే విధంగా వారు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులను పొంది ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. దాంతోపాటు ఇటీవల కవియాత్రను కూడా పూర్తి చేసి దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసినందుకు మేమందరం కూడా చిన్ననాటి మిత్రులందరం కలిసి వారిని ఘనంగా ఇవాళ సన్మానించడం జరుగుతూ ఉన్నది. చిన్ననాటికి మా ఏదైతే ఉందో మన కీర్తిగా మంచి కవిగా నిర్మల్లో ఎన్నోసార్లు ప్రచారం ఎన్నోసార్లు తెలుస్తున్నారు. మా అదృష్టం కొద్దీ మా క్లాస్మేట్ మా చిన్ననాటి మిత్రుడు రావడం మాకు చాలా ఎంతో విశేషం. ఆ భగవంతుడు ఆ రాధాకృష్ణ దయ వల్ల ఆయన సంపూర్ణ ఆరోగ్యము ఇదే విధంగా ఇంకా కవి సన్మానాలు ఎన్నో అందుకోవాలని మా యొక్క మనవి. ఈరోజు చాలా అపూర్వమైనటువంటి రోజు, అద్వితీయమైనటువంటి ఈరోజు. కలిసి సాహితీ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఎన్నో సన్మానాలు జరుగుతుంటాయి, ఎన్నో అవార్డులు వస్తుంటాయి, ఎన్నో రచనలు చేస్తుంటాం, రచన వ్యాసంగాలు కొనసాగుతుంటాయి. అయినప్పటికీ అవేవి చిన్ననాటి మిత్రుల కలయికల ముందు అంతగా ఇప్పటి నా మిత్రుల సన్మానం ముందు అవి చిన్నగానే అనిపిస్తాయి. ఎందుకంటే చిన్నతనం అనేది చాలా కల్మషం అనేది లేకుండా మిత్రులు మేమంతా ఒక చోటు పెరిగాం, మేము అందరం ఒక చోట చదువుకున్నాం, ఒకటే క్లాస్మేట్ అందరం కలిసి ఒక చోట చదువుకున్నాం. కాబట్టి బాల్యం అనేది కల్మషం లేకుండా నిర్మలంగా ప్రేమపూర్వకంగా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు కూడా మా స్నేహం అట్లాగే పటిష్టంగా అదే ప్రేమ కొనసాగుతుంది. అయితే ఇటీవల కవియాత్ర ఖమ్మం కవియాత్ర విజయవంతం అయిపోయిన సందర్భంగా మిత్రులందరూ పిలిచి ఆత్మీయంగా నన్ను పిలిచి ఇక్కడ ఈ సన్మానం చేయడం అనేది చాలా మరుపురాని విషయం. అందరికీ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.